ఎవరితో పయనమో ఎవరికై గమనమో ఎరుగని పరుగులో ప్రశ్నవో బదులువో ఎన్ని కలలు గని ఏమిటి లాభం కలలు కనులనే వెలివేస్తే ఇన్ని కథలు విని ఏమిటి సౌఖ్యం సంత కథను మది వదిలేస్తే చుట్టూ ఇన్ని సంతోషాలు కప్పేస్తుంటే నీ కన్నీళ్లను ఊరంతా వెన్నెలా మనసంతా చీకటి రాలిందా ఫ్రెండ్స్, ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి వ్యక్తి మన సెయింట్ జోసెఫ్ హాస్పిటల్ ఆపోజిట్లో టీకోటిగిరి షాప్ వద్ద కొంచెం చెత్త పేపర్లు ఏరుకునే శంకర్ పేరుగా కలకట్ట అవుతుంది. ఇక్కడే అన్ని ఇతను కొన్నాళ్ళుగా ఉండటం, తర్వాత ఇతనికి మొన్న ఒక బైక్ యాక్సిడెంట్లో ఒక నడుము విరిగిపోయిన తర్వాత ఆయన కొంచెం దుండ్రుతో నడిపించడం కనిపించి ఒక 20 రోజుల క్రితం నేను మా మేడము రవి కటింగ్ రవి సహాయంతో కొంత అతనికి మొత్తం శుభ్రపరిచి ఆయనకి స్నానం అది చేయించి కొత్త బట్టలన్నీ అదే ఆయన సొంతంగా వేసుకున్నారు బట్టలు అన్నీ చేయించిన తర్వాత కొన్నాళ్ళకి మేము ఏదైనా హోమ్లో జాయిన్ చేస్తామంటే ఆయన కొంచెం నిరాకరించారు. ఇతను కూడా కొన్ని మత్తు పదార్థాలకి కారణంతో కొంతమందిని మేము ఆ హోముల్లో జాయిన్ చేసే పరిస్థితికి తేము, ఎందుకంటే వీళ్ళ వల్ల మిగతా వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పడతారనేసి మేము ఆ పరిస్థితికి అయితే మేము తెచ్చుకోము, వాళ్ళకి కూడా ఇబ్బంది పెట్టము. తర్వాత ఇతనికి చాలాసార్లు కొన్ని విధాలుగా హెల్ప్ చేసాం. అయితే విషయం ఏంటంటే ఇతనికి ఒక 2 days క్రితం ఒరిస్సా ఒక వెహికల్ ఇతను జబ్బు మీద నుంచి వెళ్ళిపోవడం కృష్ణుడి గుడి ఎదురుగా కొంచెం చాలా బాధాకరమైన విషయం. అయితే ఆయన్ని హాస్పిటల్లో జాయిన్ చేయడం, ఆ రోజు మేము ఇక్కడ లేకపోవడం కొంచెం నాకు కూడా బాధ కలిగించింది. అయితే ఇటువంటి సర్వీసులు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇతను చావు బతుకుల మధ్యలోనే కేజీహెచ్లో ఉన్నారనేసి తెలిసింది. మేము కూడా ఏం చేయలేని పరిస్థితి, ఎందుకంటే మాకు కొంతవరకు మాకు ఏ విధమైన నిధులు మాకు ఎక్కడి నుంచి రావు. నా సొంతంగా నన్ను మెచ్చుకునే ఒకళ్ళిద్దరు సహాయంతో నేను చేస్తున్నదే తప్ప నాకు ఏ ఇతర నాకు డొనేషన్లు అవి రావు. దానికి తోడు నాకు వాలంటీర్లుగా కూడా ఎవరు పనిచేయరు. ఎవరు సహాయం చేయకపోవడం వల్ల నేను మా మేడం తిరిగి చేయడం వల్ల మాకు కొన్ని ఇటువంటివి చూసి కొన్ని వదిలేయడం కూడా మాకు బాధ అనిపిస్తుంటుంది. మాకు వాలంటీర్లుగా కూడా ఎవరు రారు అంటే ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు కాబట్టి మేము కూడా ఎవరిని ఇబ్బంది పెట్టాం. మాకు సహాయం తోచినంత వరకు మేము చేస్తాం. ఇటువంటి సహాయ సహకారాలు మేము ఇంకా చేయాలనుకుంటే నా నెంబర్ 8187071787. స్కానర్లు పెట్టినా కూడా అది డబ్బులు పడేది పక్కన పెడితే ఇప్పుడు అంతా కూడా ఆన్లైన్ స్కామ్లు ఎక్కువ అవుతున్నాయని మేము స్కానర్ కూడా అప్లై చేయట్లేదు. మీకు ఎవరికైనా మా సర్వీసులు నచ్చితే మాకు కొంచెం ఫోన్పేలోనే అటువంటి వాటిల్లో మాకు లేదంటే మా ఫోన్ కాంటాక్ట్ చేసి మాకు ఏదైనా సహకరిస్తారని కోరుతున్నాం. నాకు ఇటువంటి సర్వీసులు అంటే ఇష్టం. స్నేహభావం అశోక్ నా పేరు, యూట్యూబ్ ఛానల్ పేరు కూడా అదే. నాకు ఇటువంటి సర్వీసులు నేను గత 20 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను. ఈ ట్రస్ట్ అనేది 1 year క్రితమే పెట్టాను, నా సొంతంగా నడుపుకుంటున్నాను. దయచేసి ఇంకా ఎవరైనా నాకు సహాయం చేస్తే విశాఖపట్నంలో ఇటువంటి సర్వీసులు ఇంకా మంచి చేసి చూపిస్తారని కోరుతూ థ్యాంక్ యూ.